అయితే కూలరు లేదంటే ఏసీ పొద్దంతా ఇరాం లేకుండా నడవాల్సిందేనబ్బా లేదంటే ఉబ్బరానికి ఉడికిపోవుడే సల్లగా జ్యూసులు కూల్ డ్రింకులు షర్బతులు దాగి సల్లబడుతున్నాం బయటికి పోతే నెత్తికి రుమాలు చుట్టాల్సిందే ఇక ఎండలకు పొద్దుకు 3-4 మాటల తానాలు చేసినా నిమ్మలమే మనకే ఇట్లుంటే ఇక జీవాలకు ఇంకెట్లుండాలే అందుకే గిడ గిట్ల సల్లబడుతున్నాయి స్విమ్మింగ్ పూల్ లా మంచిగా జలకాలు ఆడుతున్నాయి గల్లీ కుక్కలు కాదుల్లో పోలీస్ డాగ్స్ దొంగల్ని దొరకబట్టుట్లా రువ్వడి చూపిస్తాయి కానీ ఎండలకి ఇవ్వీటికి సుత తిప్పలే ఉన్నది మళ్ళా గందుకే దినాం ఇట్లా ఈత కొట్టిస్తున్నారు ఆదిలాబాద్ లా వష్ని ఇవి గింత మంచిగా ఈదుతుంటే గిదేంది బుగులుబడి బయటికి వచ్చింది స్విమ్మింగ్ చేయడం వలన ఈ ఆరోగ్యం ఉండడం కాకుండా దీనికి కండరాలు గట్టిబడి చాలా దృఢంగా ఉండి మనం చెప్పిన మాట చేయని మళ్ళీ ఏదైనా పని చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటదని దినామో 2 రౌండ్లు నడిపించుడు ఉరికిచ్చుడు కంటే ఒక్క పారి గిట్ల ఈత కొట్టిస్తే ఇంకింత హుషారుంటాయట ఎండలకు బేబూష్ కాకుండా సల్లదనానికి కూలర్లు పెట్టిండ్రు మొత్తం 8 కుక్కలుంటే అందులో 6 డ్రగ్స్ పట్టేటి కడమ 2 ముర్క చూసి దొంగల్ని దొరకబడతాయట బయట డ్యూటీకి పోయేస్తాం కదా సార్ జీబుల పోయేస్తాం పోయొచ్చిన తర్వాత ఎండలో వస్తాయి కాబట్టి కూలర్కు మంచిగా పడుకుంటాయి సార్ చాలా వర్క్ చేసి వస్తాయి కాబట్టి కూలర్ కింద పడుకుంటాయి దాని హెల్త్ కూడా బాగుంటుంది సార్ వీటికి పెట్టే తిండిల సుత జాగ్రత్తలు తీసుకుంటున్నారు పొద్దున పూట కానీ మధ్యాహ్నం సాయంత్రం ఇస్తాం సార్ బయట పోతే మేము కొబ్బరి బండలు డాక్కు వేడికి ఇస్తాం సార్ దొంగల్ని పట్టుట్లా పోలీసులకు మంచిగా ఆసరయ్యేటి ఆయే వీటి మంచి చెడ్డ కూడా అట్లనే అరుచుకోవాలి కదా మరి